బావగారు, నేను చేసే తప్పల్లో ఒకటే, పెత్తనం నా చేతుల్లో ఉండాలనుకున్నాను అంతే. అది ఎందుకు అనాల్సి వచ్చింది? సంపాదించేది గోపి ఒక్కడే కాబట్టి, వాడి సంపాదనతోనే ఈ కుటుంబం నడుస్తుంది కాబట్టి. వాడు తప్ప సంపాదించే వాళ్ళు ఎవరు లేరు కనుక, వాడి మీద స్వతంత్రం నాకుంది కనుక అన్నాను. అందరి ఆలోచన కూడా అదే, కానీ చెడ్డ పేరు వచ్చేది మాత్రం నాకు ఒక్కదానికే. అవన్నిటిని నేనే భరిస్తున్నా చూడండి. అదంతా నా తలరాత, నా కర్మ. ఎందుకు ఆవిడనేదేంటి? వాడి సంపాదన మాకు వద్దనేగా. సరే, నా మాట కూడా వినండి. ఇక నుంచి వాడి ఇంటికి పైసా కూడా పెట్టాల్సిన పని లేదు. నా తిప్పులయ్యా నేను పడతాను, సరేనా? అమ్మా, అనవసరంగా తొందరపడికే, కాస్త ఆలోచించి మాట్లాడు. ఆలోచించి అంటున్నాను రా. వెళ్ళనిరా, వాళ్ళని వేరే వెళ్ళని. ఇదిగో, ఇప్పుడు అన్నట్టు ఎప్పుడు అనుకు. ఎందుకంటే నువ్వు ప్రేమతో అన్నా అది డబ్బు కోసమే అంటారు వాళ్ళు. అలా ఆలోచించడానికి అలవాటు పడ్డారు వాళ్ళు వీళ్ళు కూడా. అందుకే కదా నన్ను కూడా అలాగే జమ కట్టారు. వెళ్ళనివ్వండి, వాళ్ళని వేరే వెళ్ళనివ్వండి. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు, ఏ బంధుత్వం లేదు. దానికోసం మనం ఎందుకురా బాధపడాలి? ఏంటి భాగ్యం నువ్వనేది? గోపి సంపాదన వద్దని నువ్వు కష్టపడతావా? తప్పే ఉంది బావగారు. ఇప్పటిదాకా 3 పూట్లు తిన్నావు, కాకపోతే ఇక నుండి 1 పూట తింటాం. ఏమవుతుంది? నాకా అంతో ఎంతో పనిచేసే శక్తి ఉంది. కాయ కష్టం చేసేనే సంపాదించే ధైర్యం కూడా ఉంది. ఎక్కడ పనిచేసినా 100, 150 వస్తాయి. ఇంకాస్త ఎక్కువ పనిచేస్తే 200 కూడా వస్తాయి. అవి చాలువా? పోసే రాణి, ఇక నుంచి నువ్వు కాలేజీ మానేసి ఏదో చిన్నదో చితకదో ఉద్యోగం చూసుకుని ఆ డబ్బులు తెచ్చి నా చేతిలో పడేసాయి. మనిద్దరం కలిసి ఈ మగ మహారాజును సాకుదాం. ఇదిగో, ఈయన వేర పులి, వీడేమో పులి బిడ్డ. ఈయనకి పనిగంటాం, పనికే వెళ్ళడు. తాగమను హాయిగా పీకల దాకా తాగి పులడుగులు వేసుకుంటూ నన్ను చావు కొట్టమంటే చావు కొడతాడు. తాళిగట్టిన పాపానికి పిడికడ వండి మొహాన పడేస్తాను. ఇదిగో, ఇక వీడా గవర్నమెంట్ ఉద్యోగం తప్ప ఏమీ చేయడంట. కొన్న పాపానికి వీడిని కూడా సాకాలిగా. అందుకే మనిద్దరూ సంపాదించి వీళ్ళిద్దరు మేపుదాం. ఇప్పుడున్న అప్పులు కూడా మనమే కింద మీద పడి తీర్చేద్దాం. ఎవ్వరూ దిగులు పడాల్సిన పని లేదు. అవును పెదనాన్న, ఇక నుంచి అన్నయ్య ఈ కుటుంబం కోసం కష్టపడాల్సిన పని లేదు. తన సంసారం తన సుఖం చూసుకుంటే చాలు. నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ కుటుంబం కోసం పాపం తన సంతోషాలన్నీ వదులుకున్నాడు. ఇప్పుడు వదిలిన సంతోషం కూడా దూరం కావడానికి మేం కారణం కాకూడదు. ఇంకా ఇంకా అన్నయ్యకు భారమై వాళ్ళ సంసారం సుఖంగా సాకుండా మేం అడ్డపడకూడదు. అమ్మ చెప్పినట్టే చేద్దాం పెదనాన్న. అవునన్నయ్య, రాణి చెప్పిందే కరెక్ట్. ఇన్ని సంవత్సరాలు బాధ్యత లేకుండా తిరిగి తాగి తందనాలాడాను. ఇప్పుడు వాళ్ళ మాటలను చెప్పుతో కొట్టినట్లయింది. పాపం గోపి మా కోసం కష్టపడి జీవితాన్ని కర్పూరంలా హరించుకుపోయాడు. వాడి ఏనాడూ సుఖపడలేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా వాడి సంతోషాన్ని వదులుకుని జీవించగలడు? వాడిని వేరే ఉండని అన్నయ్య. అన్నయ్య, ఇప్పుడే నేను కూడా ఓ నిర్ణయానికి వచ్చాను. నేను కూడా ఈ రోజు నుంచి ఏదో పని చేసి ఈ సంసారానికి కొంత సాయపడతానన్నయ్య. కనీసం పప్పు తేలేకపోయినా ఇంత ఉప్పు అయినా తేగలను అన్నయ్య. నువ్వు వెళ్ళి వాళ్లతో మేము సరే అన్నామని చెప్పన్నయ్య. అవును పెదనాన్న, అమ్మ చెప్పినట్టే నేను చదువు మానేసి ఏదైనా జాబ్ చూసుకుంటాను. రాణి, నువ్వు చదువు ఆపాల్సిన పని లేదు. ఇంతవరకు నేను చేసిన పొరపాట్లను అర్థం చేసుకున్నాను. గవర్నమెంట్ జాబ్ మీద ఆస్తో సరైన పని ఏదీ చేయలేదు. వచ్చిన రోజే ఆ జాబ్ వస్తుంది. అందాక ఏదో ఒక పని చేస్తాను. ఈ కుటుంబానికి సాయంగా ఉంటాను. పెదనాన్న, ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తాను. అప్పు కూడా నేనే తీరుస్తాను. అన్నయ్య ఈ కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. ఒంటి చేత్తో ఈ సంసారం మొత్తం ఈదాడు. ఏనాడు ఎవరికి ఏ కష్టం కలిగించలేదు. ఇక నుంచైనా అన్నయ్యని సంతోషంగా ఉండనివ్వండి. రాణి చదువు పూర్తి చేయించి ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత దాన్ని పెళ్లి చేసే బాధ్యత కూడా నాదే. కానీ పెదనాన్న, ఈ విషయం అన్నయ్యకి తెలియనివ్వకండి. మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పి వదిన్ని తీసుకొని రండి. మీరంతా ఇలా బాధ్యతలు పంచుకొని మాట్లాడుతుంటే నాకెంతో ఆనందంగా ఉందిరా. గోపి మీద మీరు పోటీపడి చూపించే ప్రేమ కన్నీళ్లు తెప్పిస్తోందిరా. అసలు విషయం మీతో ఎలా చెప్పాలా అని ఆలోచించుకుంటూ వచ్చాను. కానీ మీరంతా వాడి సుఖం కోసం పడే తాపత్రయం చూస్తుంటే నాకెంతో తృప్తినిచ్చిందిరా. వాడి వేరే కాపురం విషయంలో మీరంతా నిర్ణయం తీసుకోగానే సరిపోదు. వాడి నిర్ణయం ముఖ్యం.
మరి వాడు ఒప్పుకుంటాడో లేదు. అన్నయ్య ఎలా ఒప్పుకుంటాడు పెదనాన్న? తన సంతోషం కన్నా మా సంతోషమే ముఖ్యం అనుకుంటాడు. ఆ మాటే చాలాసార్లు అన్నాడు కూడా. ఈ కుటుంబం కోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే భరిస్తానన్నాడు. అందుకే మనమే ఏదో ఒకటి మాట్లాడి ఒప్పించాలి. అవునన్నయ్య, మనమే ఏదో ఒకటి మాట్లాడి వాడి చేత సరే అనిపించాలి. అది కూడా నీ వల్లే సాధ్యం అవుతుంది. అరే, నన్ను తప్పుగా అనుకోకండిరా. వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది రెండో సమస్య. అసలు ఈ విషయం వాడికి చెప్పి వాడి బాధను భరించటం నా వల్లనవుతుందా? వాడి ముఖంలోకి ఒక్క నిమిషం కూడా చూడలేనురా. వేరే కాపురం విషయం చెప్పడానికే వెనక ముందాడి మీకప్పగించిన వాడిని ఈ విషయం చెప్పడం నా వల్ల కాదురా. తల్లిదండ్రులతోటి, అన్నాజెల్లెళ్లతోటి, అక్కాతమ్ముళ్లతోటి కలిసుండాలని వాళ్ల మనసులో నొప్పించకూడదు అని చెప్పి పెంచినవాణ్ణి ఇప్పుడెలా మీతో సంబంధాలు తెగతింపులు చేసుకొని వేరే ఉండమని చెప్పగలను చెప్పు? మీరంతా వాడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నారు గదా. మరి వాడి మేలు కోరి మీరే వాడికి ఈ విషయం చెప్పి ఒప్పించండి. నాకు మాత్రం వాడితో చెప్పే ధైర్యం లేదురా. అయ్యో అన్నయ్య, అలా అంటే ఎలాగూ? నా బలహీనత చెప్పాను గదరా. ఇప్పటివరకు కష్టపడింది నువ్వే కదా అని వాడికి అర్థమయ్యేటట్లు చెప్పండి. మీ నిర్ణయం ఇది అని సర్ది చెప్పి ఒప్పించండి. ఏది ఏమైనా ఈ విషయంలో నేను మాత్రం తలదూర్చలేనురా. వాడి ఎదురు ప్రశ్న వేస్తే నేను తలెత్తుకోలేను. వాడితో చర్చించి జరిగిందేమిటో చివరకు నాకు చెప్పండి. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా సంతోషమే, కానీ వాడి నిర్ణయం మాత్రం నాకు చెప్పండి. మరి నేను వస్తాను. మంచిదన్నయ్య. అన్నయ్యే అలా అని వెళ్ళిపోతే నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు వాడి తండ్రివేగా. వాడి జీవితం గురించి, వాడి సుఖం గురించి ఆ మాత్రం ఆలోచించలేవా? ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావుగా. ఇది కూడా నీ వల్ల కాదా? ఫుల్లుగా తాగొచ్చి పులి పులి అంటావుగా. ఇప్పుడేంటి పిల్లడుగులేస్తున్నావు? సేయ్, అన్నయ్యే అలా అని చెప్పి వాడి మొహంలోకి చూడలేనన్నాడు. ఇక అన్నయ్య ముందు నేనెంత? ఇలా ఒకళ్ళొకళ్ళు అనుకుంటే పోతే ఎలా? ఎవరో ఒకళ్ళు అన్నయ్యతో చెప్పాలి, చెప్పి తీరాలి కదా. ఇదేంటి వీడు ఈ టైంలో వస్తున్నాడు? ఏంటి అందరూ అదోలా ఉన్నారు? అర్చన వచ్చిందా? అర్చన, 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 అర్చన. అర్చన ఇంకా రాలేదు. రాలేదా? ఎందుకని? అడిగేది మిమ్మల్ని. ఎందుకు రాలేదని అడుగుతున్నాను, చెప్పండి. వాళ్ళమ్మ పంపనందంట. ఎందుకు పంపనంది? అదేదో షరతులని అందంట. షరత? మనం అన్ని షరతులకి ఒప్పుకున్నాగా, మళ్ళీ ఏంటి? ఎందుకు అన్నయ్యని కన్ఫ్యూజ్ చేస్తారు? నిజం చెప్పొచ్చు కదా. అదేం లేదన్నయ్య, వదిన తర్వాత వస్తుంది. అదే, ఎందుకు తర్వాత వస్తుంది? ఇవాళ మంచి రోజు కాదు, పైగా వర్జ్యం. అదేదో ఉందంట. వచ్చే బుధవారమో గురువారమో బావుందంట. అప్పుడు పంపిస్తా అన్నారు. ఈ విషయం చెప్తే నువ్వు బాధపడతావని అమ్మా నాన్న దాస్తున్నారన్నయ్య. అంతేనా? నేను ఇంకేమైనా అయిందేమోనని భయపడిపోయాను. బుధ గురువారం అంటే దగ్గరలోనే ఉందిగా. ఇప్పుడు అంత అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏముంది? కొంపలే మునిగిపోతాయి. గురువారం అయితే చాలా మంచిది, ఎందుకంటే బాబాకి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజే పాలు పొంగించేద్దాం. నువ్వేం దిగులు పడకన్నయ్యా, జస్ట్ 4 రోజులైతే వదిలొచ్చేస్తుంది. ఇందులో దిగులు పడ్డానికి ఏముందమ్మా? నాన్న, గురువారం వచ్చి పాలు పొంగిస్తామని హౌస్ ఓనర్కి చెప్పే. నేను షెడ్కి వెళ్ళి వస్తాను. వస్తానమ్మా.
ఎందుకే నిజం దాచావు? రేపు వాడికి అసలు విషయం తెలిస్తే ఏం చేస్తావు? అమ్మా, అన్నయ్య వేరే కాపురం పెట్టబోతున్నాడని చాలా హ్యాపీగా ఉన్నాడు. అన్నయ్య రాత్రి నిద్ర కూడా పోలేదు. అది నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు ఈ టైంలో కండిషన్స్ అని చెప్తే అన్నయ్య మనసు బాధపడదా? అన్నయ్య మళ్ళీ బాధపడుతుంటే మళ్ళీ మనం చూడగలవా? నా వల్ల అసలు కాదమ్మా. సరేనే, ఇప్పుడు నిజం దాచిపెట్టావు, బానే ఉంది. రేపైనా అర్చన వాడు ఫలానా కండిషన్స్ పెట్టారని తెలియాలి కదా, అప్పుడెలా? అందుకే ఏదో విధంగా విషయం వాడికి నేను చెబుదాం అనుకుంటే మధ్యలో ఇంకో కథ చెప్పేశావు. పోనీ నాన్న, నాకు తోచింది నేను చేశాను. ఇంకా 4-5 రోజులు టైం ఉంది కదా, ఈ లోపు బాగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి చెప్దాం. అప్పుడు మాత్రం వాడు ఒప్పుకుంటాడా? పైగా ఇలా దాచిపెట్టారంటే వాడు తట్టుకోగలడా? ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాల్సిందే. అసలు అన్నయ్యకి నిజం చెప్పకుండా దాచేస్తే? తెలివి తక్కువగా మాట్లాడకే. ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? దాచిపెట్టడానికి, దాగుడు మూతలాడడానికి? వాడికి తెలియకుండా ఎంతగానో దాచిపెట్టగలం? అవును రాణి, నువ్వన్నదే కరెక్ట్. అసలు ఎందుకు చెప్పాలి? చెప్పద్దు భాగ్యం, అసలు విషయమే చెప్పద్దు. ముందు వాడు వేరే కాపురం పెట్టని, ఆ తర్వాత మెల్లిగా వీలు చూసుకుని మనమే చూద్దాం. వేరే కాపురం పెట్టాక చెప్తే వాడి కోపం వచ్చి దాన్ని ఆ సంవత్సరాన్ని వదిలేసి వచ్చాడా? చూడు భాగ్యం, అర్చనతో కలిసి కాపురం పెట్టాక వదిలిపెట్టి రావడం అని తేలిక కాదు. వాడు రాడు కూడా. కట్టుకున్న భార్యను వదిలేసేంత మూర్ఖుడు కాదే నా కొడుకు. చూడు, మెల్లగా మంచిగా ఉన్నప్పుడు నిజం దాచావురా గోపి అని చెప్తే వాడు పెద్ద మనసుతో ఆలోచించి క్షమిస్తాడు కూడా. మా దారిని మమ్మల్ని బతకనీరా అంటే ఏమంటాడు? ఏమీ అనడు. చిన్నపిల్ల ఇది అన్నదంటే అర్థం ఉంది. నువ్వు చిన్నపిల్లలా మాట్లాడతావేంటి? అసలు ముందు ఇలా చేయడానికి మీ అన్నయ్య ఒప్పుకోవాలిగా. మా అన్నయ్య సంగతి వదిలేవే, ఆయనకి ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను. ఎరా వాసు, నువ్వేమంటావు? నాకేదైనా ఓకే, మీకు నచ్చినట్టు చేయండి, నా ఫుల్ సపోర్ట్ ఇస్తా. ఓకేరా. ఆహా, నేను ససేవరా ఒప్పుకోను. నేనే వెళ్ళి వాడితో అసలు నిజం చెప్పేస్తాను. నానా, ఏంటి ఏంటే వాడితో నిజం చెప్తానంటున్నావు? ఏంటే ఆ నిజం? ఇదిగో, ఇప్పుడు ఆపటానికి అన్నయ్య కూడా లేడు. వాగితే చంపి పారేస్తాను, జాగ్రత్త. ఏంటే తడవకొక విధంగా మాట్లాడుతున్నావు? ఇందాక వాడొద్దు, వాడు డబ్బులొద్దు, నా జబ్బలతో కష్టపడి డబ్బులు సంపాదిస్తానన్నావు. ఇప్పుడు నిజం చెప్తానంటున్నావు. ఎందుకే? ఇదంతా వాడి డబ్బు కోసమే కదా. మాట్లాడమేమే, అందుకే కదా ఈ డబుల్ స్టేట్మెంట్. నేనే డబ్బు మనిషిని కాదు. రేపు నిజం తెలిస్తే వాడు కోపడతాడని. మేం కూడా వాడు కోపడకూడదని ఇలా చేసింది. గోపిని చూసావు కదా, ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. వాడిని అర్చన ఎన్ని మాటలన్నా అర్చన ప్రేమ కోసం ఎంత తహతహలాడిపోతున్నాడు. అర్చన అని ఎలా వెతికాడు? రాలేదనగానే నిరాశపడిపోయాడు. నీ సొంత నిర్ణయాలతో వాడిని అలా నిరాశపడుతూనే ఉండమంటావా? వాడు ఆనందంగా బతకద్దా? నేను వాడు మంచి కోసమే అంటున్నానయ్యా. నటించకే. అర్చన అంటే నీకు నచ్చదు. ఆ అర్చన ఇంటికి రావటం నీకు ఇష్టం లేదు. అందుకేనే ఈ వెధవ డ్రామాలు. పాపం మాటలు మాట్లాడుకు, పురుగులు పడిపోతావు. ఎందుకైనా నా మీద అభాండాలు వేస్తున్నావు? నేనంత పాపం మూట కట్టుకుని పోవాలని చూసేదాన్ని కాదు. నాకు కాస్త మంచి చెడు పాపం పుణ్యం తెలుసు. ఉంది. నాకెందుకు తెలియదే నీ మంచితనం? ఈ విషయంలో నిన్ను నమ్మనగాక నమ్మను. నిన్ను నమ్మేంత పిచ్చోని కాదు. చూడు, ఈ విషయం మా అన్నయ్యకి కానీ ఆ వియ్యపురాలకు కానీ తెలియకూడదు. అంతేకాదు, నీ దగ్గరికి వస్తుందే అక్క చెక్క అని ఆ చిలక దోచి అలా చింతామణి, దానికి అసలు తెలియకూడదు. దానికి తెలిస్తే బీబీసీనే. ఇదిగో, నీ ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందో నువ్వు కాటికి కథ కంచికి. అర్థమైందా? ఇదిగో, ముందు ఎవరికీ చెప్పనని ప్రమాణం చెయ్యవే. ఆ తల మీద ఒట్టే చెప్పవే. నిన్నే చెయ్యమ్మా, ప్రమాణం చెయ్యి. చూడవే భాగ్యం, మొగుడు నెత్తి మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తున్నావు. తేడా వచ్చి ఈ విషయం రేపు వాడికి తెలిసిందో లేదా ఎవరికైనా తెలిసిందో నా ప్రాణాలు పోయి నీ తాళి పుట్టుకొని తెగుతుంది. ఇది నీ 5వ తనానికి సంబంధించిన విషయం, గుర్తుంచుకో.